హాయ్, హలో. ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేయటానికి ఈరోజు ఇష్టపడుతున్నాను. మీలో సాధించాలని పట్టుదల మీలో ఉంటే, మీకు ఉండవలసిన లక్షణం గురించి నేను ఈరోజు మీకు తెలియజేస్తాను. ఆ లక్షణం ఏంటయ్యా అంటే ఏకాగ్రత. ఏకాగ్రత ఎలా ఉండాలో తెలుసా? బ్రహ్మాండమైన ఏకాగ్రత ఉండాలి. అంటే కొంచెం కూడా తప్పిపోకుండా, మనసు చలించిపోకుండా, ఎటు తిరక్కోకుండా నువ్వు అనుకున్న గోల్ మీద నీ మనసు పెట్టుకోగలిగితే ఖచ్చితంగా సాధించగలవు. ఎలా సాధించగలనంటే నీ మనసు, నీ యొక్క ఆలోచన, నువ్వు అనుకున్న దాని మీద నీకు బ్రహ్మాండమైన ఏకాగ్రత ఉండాలి. అలా ఏకాగ్రత ఉంటే నువ్వు ఖచ్చితంగా సాధించగలవు. నేను చెప్తున్నాను, నీ మనసును చలించిపోకుండా, సంచలత్వం కలిగి ఉండకోకుండా, నువ్వు ఏ గురైతే కావాలనుకుంటున్నావో ఆ గురి మీద నీ మనసు కేంద్రీకరించు. నీ మనసును నీవు అనుకున్న దాని వైపు చూడు. ఖచ్చితంగా నువ్వు ఏకాగ్రతగా నిలబడితే నువ్వు సాధించగలవు. ఒక చిన్న స్టోరీని మీకు తెలియజేస్తాను. ఒక ముగ్గురు స్నేహితులు కలిసి బీచ్‌లోకి గుర్రాలేసుకొని వెళ్ళారంట. వాళ్ళ చేతిలో తుపాకులున్నాయి. ఆ బీచ్‌లో దిగిన తర్వాత వారు కొంచెం దూరంలో ఒక చిన్న టార్గెట్ 3 టార్గెట్స్‌ని పెట్టుకున్నారంట. 3 టార్గెట్స్. ఆ 3 ఏంటంటే 3 దూరంగా ఉండి ఒక కొంచెం లెంగ్త్‌లో ఉండి కొట్టాలి. తుపాకులతో పేల్చాలి. వాళ్ళేం చేశారంటే ఓకే, మనం పేల్చుదాం అని చెప్పేసి ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు కూడా 3 టార్గెట్‌లో ఒక్కొక్కరు 3 టార్గెట్‌లు పూర్తి చేయాలి. ఆ 3 టార్గెట్‌లు వాళ్ళు పూర్తి చేయాలి కాబట్టి వాళ్ళు ఒక్కొక్కళ్ళు 3 టార్గెట్‌లు కొట్టేశారు. కానీ వాళ్ళలో ఒకటి తగిలింది, 2 మిస్ అయ్యాయి. మూడిట్లో 1 తగులుతుంది లేదా 2 తగులుతున్నాయి. అలా మిస్ అవుతూనే వచ్చాయి. వాళ్ళు సరిగ్గా వాటిని పేల్చలేకపోయారు. వాళ్ళు వాటిని స్ అనుకున్న ప్రకారం చేయలేకపోయారు. ఆ బీచ్‌లో ఇంకొక అతను నడుసుకుంటూ ఒక సామాన్యుడు వెళ్తా ఉన్నాడంట. ఆ సామాన్యుడు చూసి నవ్వాడంట వాటిని చూసి. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి పనిని చూసి వారు చేయలేకపోయేసరికి తనకు నవ్వొచ్చేసిందట. నవ్వేస్తే వీళ్ళకి కోపమొచ్చేసిందంట. అయ్యో! ఏంటి, మేము ఎక్స్‌పర్ట్‌లమై ఉండి వీడు ఒక సామాన్యుడు ఈ బీచ్‌లో తిరుగుతూ ఉన్నాడు. వీడు మమ్మల్ని చూసి నవ్వుతాడా? అని కోపమొచ్చి "ఏరా దా" అని పిలిచారంట. ఆ ముగ్గురు పిలిచి, "ఏమనుకుంటున్నావు? తుపాకులు తీసుకొని పేల్చటం అంటే, గురి చూడటం అంటే ఏమనుకుంటున్నావు? మేము ఒక టార్గెట్‌ని పూర్తి చేయటమే చాలా కష్టమైపోయింది. నువ్వెందుకు నవ్వుతున్నావంటే" ఆ వ్యక్తి అన్నాడంట, "మీరు 3 టార్గెట్‌లు పూర్తి చేయలేకపోయారు. నాకు నవ్వొచ్చింది" అన్నాడంట. "ఏ? నవ్వొచ్చిందా? నీ వల్ల అవుతదా? నీ చేతనవుద్దా?" అని బెదిరించారంట. అప్పుడు ఆయన అన్నాడంట, "నా చేతికి ఆ గన్ ఇవ్వండి. నేను ఖచ్చితంగా 3 టార్గెట్‌లను పూర్తి చేస్తానన్నాడంట." వాళ్ళు ఆశ్చర్యపోయి, "ఏంట్రా? మాకు చేతగానిది మేము నేర్చుకొని మేము ఇంత చేస్తుంటే మా వల్ల కాలేదు గానీ, నువ్వు మా విషయంలో నువ్వు తప్పు పట్టటం కాదా? మమ్మల్ని హేళన చేసినట్టు మాట్లాడుతూ మళ్ళీ టార్గెట్ మేము పూర్తి చేస్తానంటావా?" అని బెదిరిస్తూ, "ఇగో గన్ తీసుకో" అని చెప్పేసి గన్ ఇచ్చారంట. అతడు వాళ్ళకంటే ఎక్స్‌పర్ట్ ఏం కాదు. అతడేమి నేర్చుకోలేదు. కానీ అతడు గురి చూసి 3 టార్గెట్‌లని మిస్ కాకుండా కొట్టాడంట. అందరూ నోరెళ్ళబెట్టి ఆశ్చర్యపడ్డారంట. "ఏందిది? నీకు అసలు ఈ గన్ పేల్చడమే రాదు గదా! మరి ఎప్పుడు పేల్చలేదు గదా! ఎలా కొట్టావు?" అని ఆశ్చర్యపోతూ అడిగారంట. అప్పుడు ఆయన అన్నాడంట, "నాకు గన్ పేల్చడం రాదు గానీ ఏకాగ్రత నాకుంది. గురి చూడాలి. నేను ఏదైతే టార్గెట్ అనుకున్నానో దాని వైపే నేను చూశాను. నేను పక్కనున్న వేటిని చూడలేదు. పక్కనున్న మిమ్మల్ని కూడా పట్టించుకోలేదు. పక్కనున్నటువంటి జనాల్ని నేను పట్టించుకోలేదు. నా ఎదుటున్నటువంటి టార్గెటే నాకు ప్రాముఖ్యం. కనుక నేను దాన్ని చూశాను. చూసి కొట్టాను. అందుకోసం తగిలాయి." మీరు నాలా కొట్టలేకపోవటానికి గల ఒకే ఒక కారణం ఏంటో తెలుసా? మీలో ఏకాగ్రత లేదు. ఏదో చేయాలన్న తపన, కానీ ఏకాగ్రత లేదు. బ్రహ్మాండమైన ఏకాగ్రత నీలో ఉంటే నువ్వు కూడా కొట్టగలవు. నువ్వు కూడా సాధించగలవు అని చెప్పాడంట. వాళ్ళు ఎమ్మటే అతన్ని బెదిరించిన వాళ్ళు తలలు దించేశారంట. అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
ఈరోజు మీతో ఈ మాటలు చెప్తున్నాను. మీరు సాధించాలనుకున్నప్పుడు మీలో ఉండవలసింది ఏకాగ్రత. బ్రహ్మాండమైన ఏకాగ్రత. ఏకాగ్రత ఉన్నవారు ఖచ్చితంగా మీ టార్గెట్‌ని మీరు పూర్తి చేయగలరు. చదువులో ఏకాగ్రత ఉంటే మీరు ఎగ్జామ్‌లో 6 సబ్జెక్టులు పాస్ అవుతారు. బిజినెస్‌లో మీకు ఏకాగ్రత ఉంటే, మీరు ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో దాని మీద మీకు ఆలోచనలుంటే ఖచ్చితంగా ఆ ఆలోచనలో సక్సెస్‌ఫుల్ అవుతారు. కాబట్టి ప్రతి విషయంలో ఏకాగ్రత చాలా అవసరం. ఆ ఏకాగ్రత మిమ్మల్ని ఉన్నత స్థానానికి, ఉన్నత శిఖరాలని అధిరోహించేలా చేస్తది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉండవలసిందేంటో తెలుసా? ఏకాగ్రత. కాబట్టి మీలో ప్రతి ఒక్కరు ఈ ఏకాగ్రతను పెంచుకోండి. మీరు అనుకున్న దాన్ని ఈజీగా సాధించగలరు. మీరు నేర్చుకోవాలనుకున్నది ఈజీగా వస్తది. ఈజీగా చేయగలరు. కాబట్టి మీరు కాన్ఫిడెంట్ అనేది అవసరం. ఏకాగ్రత అనేది అవసరం. అది బ్రహ్మాండమైన ఏకాగ్రత కలిగి ఉండాలి. అప్పుడు మీరు సాధించగలరు. అట్టి సాధన మీకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను.